గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటము 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటము అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం శాశ్వతంగా ఉండాలి. టెంపరవరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. గతంలో మీరు చూశారు, ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్ల విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100-120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో 29 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. ఈ 29 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం. ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడ అంతరాయం లేకుండా ఉండే విధంగా దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.